చేస్తున్నాను. నెక్స్ట్ మేడంతో మీరు మాట్లాడండి. ఓకే. ఓకే సార్. ఎస్ ఎస్ ఏం చేసాం మనం? ఒక లేఅవుట్ అనేది చేసామండి. ఓకే. అంటే లేఅవుట్లోని ఒక పేజ్ చేసాం. అంటే ఒక వెబ్సైట్ అనేసరికి వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ పేజెస్ కదా. ఓకే. వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ పేజెస్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం కపుల్ ఆఫ్ పేజెస్ కాదు, ఒక పేజే చేసింది ఇక్కడ మనం. అర్థమైందా? అయితే ప్రతి పేజీకి వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఓకే కపుల్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. మన పేజెస్కి లింకింగ్ ఎలా సెండ్ చేయాలి? ఓకే. సో ఇక్కడ ఈ పేజీని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, విచ్ వి క్రియేటెడ్. ఓకే. సో ఇక్కడ టెర్మినల్లోకి వచ్చి ఐ విల్ షో యూ దట్ పేజ్ అన్నట్టు, హోమ్ పేజ్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఎన్పిఎం ఎస్టీఆర్టీ స్టార్ట్ అన్నాను. లెట్ వి సి ఇదేంటి. సో ఎన్పిఎం ఎస్టీఆర్టీ స్టార్ట్ అన్నాను. వీ కుడ్ సీ జస్ట్ 2 minutes అండి, ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, 2 minutes అండి. ఇక్కడ 1 2 3 3 4 ఓకే. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ కపుల్ ఆఫ్ పేజెస్ అండి, పేజ్ లింకింగ్ అసైన్ చేయడానికి. సో పేజ్ లింకింగ్ అసైన్ చేయడానికి వీ నీడ్ టు యూజ్ అనదర్ లైబ్రరీ నోన్ యాజ్ ఏ రౌటర్. ఓకే. రియాక్ట్ రౌటర్ డోమ్ అంటారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రియాక్ట్ రౌటర్ డోమ్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఇన్ రియాక్ట్ జేఎస్ అన్నట్టు. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ అన్నట్టు. అంటే రౌటింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ దీంతో ఒక టీ ఉండింది, ఒక తెల్లనొప్పి ఉండింది. ఓపెన్ చేసేస్తున్నా సీక్రెట్. హెడేక్ ఉండింది. ఏంటంటే వెన్ ఐఎమ్ క్రియేటింగ్ దట్ దిస్ బ్లాగ్, ఓకే, ఇన్సైడ్ ద బ్లాగర్ ఎట్ ద టైమ్ ఐ వర్క్ విత్ 6.4.4. ఆఫ్టర్ 4-5 days తర్వాతని ఓకే 6.4.3 ఆఫ్టర్ 4-5 days తర్వాతని వర్షన్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే ఇయర్లో క్వార్టర్లీ ఎవ్రీ 3 months కానీ 4 monthsకి ఒకసారి కానీ దే విల్ చేంజ్ ది వర్షన్ అండి. ఓకే. బీ అవేర్ అబౌట్ దట్ వన్ అన్నట్టు. ఇక్కడ రియాక్ట్ రౌటర్ డోమ్ అనే లైబ్రరీలోని వాట్ ఆర్ ద కాంపోనెంట్స్, ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఉండవు, కాంపోనెంట్సే ఉంటాయి. ఆ కాంపోనెంట్సే బ్రౌజర్ రౌటర్ రౌట్స్ తర్వాత లింక్ అనేది ఉంటుంది. యూజువల్లీ దట్ కంటైన్స్ ఎవ్రీ ఓకే బ్రౌజర్ రౌటర్లోని రౌట్స్ అనేది ఉంటాయి. రౌట్స్లోని రౌట్ అనేది ఉంటుంది. ఈ రౌట్కి ప్రాపర్టీ పాత్ అనే ప్రాపర్టీ, ఎలిమెంట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఎలిమెంట్ అనే ప్రాపర్టీలోని మన పేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈజ్ ఏ సీక్వెల్. దిస్ ఈజ్ ఏ సీక్వెల్. ఓకే. డిడ్ యూ అండర్స్టాండ్ అండి? దిస్ ఈజ్ ఏ సీక్వెల్. వాట్ ఎవర్ ఇన్నర్ పేజెస్ వీ హ్యాడ్, లోన మనం ఏ పేజెస్ ఉంటాయో ఆ యొక్క హోమ్ అబౌట్ సర్వీసెస్ పేజ్లోని వీ నీడ్ టు ఇంపోర్ట్ లింక్ కాంపోనెంట్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డోమ్ అన్నట్టు. ఓకే. లింక్ కాంపోనెంట్ నుంచి వీ హ్యావ్ టు ఇంపోర్ట్ అన్నట్టు. ఓకే. రెస్ట్ ఆఫ్ ద పేజ్, దిస్ ఈజ్ ఏ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ పేజ్. నేను నిన్న మీకు చెప్పా కాంపోనెంట్ ఏ సిచ్యువేషన్లో వాడాలి, పేజెస్ ఏ సిచ్యువేషన్లో వాడాలి అనేటిది. సో పేజ్ అనేసరికి ఇట్ ఇంక్లూడ్స్ హెడర్ సెక్షన్, ఇట్ ఇంక్లూడ్స్ బాడీ సెక్షన్,
whatever content it contains inside the body need to assign within the page only, then it is a page. ఓకే, డాష్బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు కపుల్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ తీసుకున్నట్లయితే ఇట్ వుడ్ బి ఏ కాంపోనెంట్స్. అర్థమైందా? యూ నీడ్ టు బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ పేజ్ అండ్ కాంపోనెంట్ ఇన్సైడ్ రియాక్ట్ జేఎస్ బికాస్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ కన్ఫ్యూజన్ అన్నట్టు. సో ఫైనల్లీ హియర్ వీ కుడ్ సీ వీ క్రియేటెడ్ హోమ్ పేజ్ అన్నట్టు. వీ నీడ్ టు క్రియేట్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ యాజ్ వెల్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐ వుడ్ లైక్ టు క్రియేట్ inside the home page I will create a footer as well. Okay, so footer kini we need to write manually because there is no footer. Okay, అన్నట్లు. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్ RIGHTS రైట్స్ RESERVAD రిజర్వ్డ్ అనేది తీసుకున్నాను. ఇందులోని నేనేమంటున్నానంటే క్లాస్ నేమ్ వచ్చేసి BG SECYNDERY, టెక్స్ట్ వచ్చేసి WHIT వైట్ అనేది తీసుకొని సేవ్ చేశాను. వీ కుడ్ సి దెర్ ఈస్ ఏ ఫూటర్ అన్నట్టు 100% విత్ వచ్చేసింది. అండ్ మార్జిన్ టాప్ అసైన్ చేస్తున్నాను, ప్యాడింగ్ 4 అసైన్ చేస్తున్నాను ఫస్ట్, అండ్ మార్జిన్ టాప్ వచ్చేసి 4 అసైన్ చేస్తున్నా, సేవ్ చేసా. వీ కుడ్ సి వీ హ్యాడ్ సమ్ ఫూటర్ సక్సెస్ఫుల్లీ వీ క్రియేటెడ్ ఫూటర్, బట్ ఐ వుడ్ లైక్ టు అసైన్ దిస్ ఆల్ రైట్స్ సెంటర్ ఆఫ్ ద టెక్స్ట్ అన్నట్టు. సో నవ్ వీ కుడ్ సి వాట్ ఐ విల్ డూ ఈస్ దేనికి అంటే ఇప్పుడు దీనికి అసైన్ చేసింది. సో నేనేమంటున్నానంటే టెక్స్ట్ CENTR సెంటర్ అనేది తీసుకొని సేవ్ చేసిన. నవ్ వీ కుడ్ సి టెక్స్ట్ హ్యాస్ బిన్ అలైన్డ్ ఇన్ టు సెంటర్ విత్ వైట్ కలర్. సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్ అండి విచ్ వీ హ్యాడ్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంతా పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ దో దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఇంక్లూడింగ్ ఇమేజ్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అబౌట్ సర్వీసెస్ పేజెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ పేజెస్కి లింక్ అనేది అసైన్ చేయాలి. బిఫోర్ టు అసైన్ ద లింక్ ఫస్ట్ నీడ్ టు క్రియేట్ పేజెస్. పేజీ లేకపోతే మనం ఎలా క్రియేట్ చేస్తాము? సో అబౌట్ పేజ్లోని నేనేం చేస్తానంటే సింపుల్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఓకే Ctrl+A కాపీ చేసేసాను. ఇన్సైడ్ SRCలోని న్యూ పేజ్ తీసుకొని ABOUT అబౌట్ డాట్ JS అనేది అది ఓకే సరే అబౌట్ ఆల్రెడీ ఉండిందంట. ఎక్కడ ఉండింది? ఇదిగోండి, ఇదేంటిది అబౌట్. ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నప్పుడు వచ్చినట్లు ఉండింది. నాట్ రిక్వైర్డ్, నాకు ఇది అవసరం లేదు. నేను ఏంటంటే ఐ విల్ డూ డిలీట్ దట్ వన్. అండ్ హోమ్ పేజ్ వచ్చేసింది. ఐ విల్ క్రియేట్ అనదర్ న్యూ పేజ్ లైక్ ABOUT అబౌట్ డాట్ JS అనేది తీసుకున్నాను. ఇన్సైడ్ ఐ విల్ పేస్ట్ దట్ వన్. అయితే స్ట్రక్చర్ ప్రతి దానికి ఒకటే ఉండదండి, వీ నీడ్ టు చేంజ్ అన్నట్టు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ABOUT అబౌట్ అనేది కాంపోనెంట్ నేమ్, ఐ విల్ సేవ్ దట్ వన్. సో app.jsలోనే అసలు ఈ కాంపోనెంట్లో అంటే విచ్ మీన్స్ ఈ అబౌట్ పేజ్లో అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుందో లేదో తెలుసుకునేకి హోమ్ పేజ్ని కామెంట్ అవుట్ చేసేసాను. ఐ విల్ ఇంపోర్ట్ దట్ ఓకే అబౌట్ పేజ్ అది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ABOUT అబౌట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. సేవ్ దిస్ వన్ అండ్ నవ్ వీ కుడ్ సీ అబౌట్ కూడా ప్రాపర్గా వచ్చేసింది. సో నాకు ఐడెంటిటీ కోసం ఓకే నేనేం చేస్తున్నానంటే అబౌట్లోని నావిగేషన్ ఈజ్ కామన్. ఓకే, అండ్ ఓకే ఇక్కడ ఇది ఇమేజ్ యాడ్ చేసాం కాబట్టి నాకు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు డిలీట్ చేస్తున్నా. డిజైన్ చేసుకునేటప్పుడు డిలీట్ చేయలేదు, రెస్ట్ పేజెస్ క్రియేట్ చేసుకునేటప్పుడు డిలీట్ చేస్తున్నా. ఇక్కడ నాకు H2లోని అబౌట్ పేజ్ అనేది అసైన్ చేసి సేవ్ చేస్తున్నా. వీ కుడ్ సీ వీ హ్యాడ్ సమ్ అబౌట్ పేజ్ యాజ్ వెల్. అండ్ మోర్ ఓవర్ నేనేమంటున్నానంటే దీని ప్లేస్లోని కొంచెం చేంజ్ చేద్దాం, పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నా. అంటే ప్రతి పేజ్ ఒకే రకంగా కాకుండా వాంట్ టు చేంజ్ సంథింగ్ కంటెంట్ అన్నట్లు. సో ఇక్కడ వచ్చేసి ఎందుకంటే పేజీలు రఫ్గా చూపిస్తున్నాను అంతే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇన్సైడ్ ద పారా యాడ్ చేస్తాను సింగిల్ లైన్లోని ఐ వుడ్ లైక్ టు డూ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చి సేవ్ చేసేసిన. నవ్ వీ కుడ్ సీ వీ హ్యాడ్ సమ్ పేరా ఓవర్ దే. ఓకే, ఈ కార్డ్ కాంపోనెంట్ ఇంకోటి తీసుకుంటున్నా ఎందులోని అబౌట్ పేజ్లోని. ఓకే, ఇందాక మనం ఫస్ట్ చేసింది హోమ్ పేజ్ అన్నట్టు, ఇది అబౌట్ పేజ్ అన్నట్టు. ఓకే, దాన్నే మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇందులో app.jsలోని అబౌట్ పేజే మనం ఇంపోర్ట్ చేస్తుంది, హోమ్ పేజ్ కాదు. సో అబౌట్ పేజ్లోని వీ హ్యాడ్ వెరీ బాటమ్ వస్తే ఫూటర్ వచ్చింది.
కార్డ్ కాంపోనెంట్ ఇక్కడ కంటైనర్లో నుంచి వస్తుంది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ నుంచి వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ ఫూటర్ పైన ఉన్నదంతా కూడా కార్డ్స్, హ్యావింగ్ 3 కార్డ్స్ కాపీ చేశాను. ఇంకా నాకు ఇంకో 4 కార్డ్స్ కావాలి, సేవ్ చేసాను ఎగ్జాక్ట్ కోడ్. చూద్దాం ఎలా వచ్చిందో. పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. కొంచెం మార్జిన్ టాప్ అసైన్ చేయాలి, అతుక్కుపోయింది కాబట్టి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఈ సెకండ్ టైం మనం యూస్ చేస్తున్నటువంటి దీనికి క్లాస్లోని వాట్ ఐ విల్ డూ ఈస్ మార్జిన్ టాప్ 4 అసైన్ చేసి సేవ్ చేసినాను. నవ్ ఇక్కడ వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో దిస్ ఈస్ అబౌట్ పేజ్ అండి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? దిస్ ఈస్ ఇక్కడ కూడా ఈ పారాగ్రాఫ్లోని వాట్ ఐ విల్ డూ ఈస్ కొంచెం డిజైన్ చేంజ్ చేస్తున్నాను అంతే ఇక్కడ. సో ఇన్సైడ్ వీ హ్యాడ్ ఓకే H3 అనేది తీసుకుంటున్నా. ఇది అబౌట్ అస్ అనేసి ఇక్కడ అసైన్ చేశాను. అండ్ దీనికి ఒక క్లాస్ నేమ్ కూడా డిఫైన్ చేస్తున్నాను. ఓకే, వీ కోడ్ సి క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లీడ్ అనేది డిఫైన్ చేసి సేవ్ చేసిన. నవ్ వీ కోడ్ సి అబౌట్ అనేది వచ్చేసింది. లీడ్ వి నో. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు సర్వీసెస్ అనే పేజ్ కావాలి. ఓకేనా? సర్వీసెస్ విచ్ మీన్స్ దాన్ని ఎలా చేద్దాం? ఓకే, దీన్నే కాపీ చేసేస్తున్నా. ఇదేంటిది? అబౌట్ పేజ్ కదా. ఇదే కంటెంట్ని కాపీ చేసేసి ఐ విల్ క్రియేట్ సర్వీసెస్ పేజ్, SERVICES సర్వీసెస్ పేజ్ డాట్ జేఎస్. ఓకే, సర్వీసెస్ పేజ్ తీసుకొని కాపీ పేస్ట్ చేసేసాను. అండ్ ఈ యొక్క ఫంక్షన్ యొక్క నేముని ఇన్స్టెడ్ ఆఫ్ అబౌట్ వీ నీడ్ టు యాడ్ SERVICES PAGE పేజ్ అనేది తీసుకొని సేవ్ చేసినాం. ఈ సర్వీసెస్ పేజ్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూడడానికి app.jsలో ఉన్న అబౌట్ని కామెంట్ అవుట్ చేసేసాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి SERVICES సర్వీసెస్ పేజ్ ఇస్తే దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నా, సేవ్ చేశాను. సో నవ్ వీ కుడ్ సి వీ హ్యాడ్ సేమ్ సర్వీసెస్ పేజ్. ఓకే, అవునా కాదా? ఎందుకంటే మనం డూప్లికేట్ అబౌట్ తీసుకున్నాం కాబట్టి దేర్ ఐ విల్ చేంజ్ సర్వీసెస్ పేజ్లోని ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే సైట్ టైటిల్ మార్చేస్తున్నాను. ఇది అబౌట్ పేజ్ కదా, SERVICES సర్వీసెస్ పేజ్ తీసుకున్నా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చేసి నేనేమంటున్నానంటే ఐ వుడ్ లైక్ టు చేంజ్ SERVICES సర్వీసెస్ సేవ్ చేసా. సో ఇక్కడ చూస్తే సర్వీసెస్ పేజ్. మోర్ ఓవర్ డిజైన్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఓకే ఈ సబ్ హెడింగ్ సర్వీసెస్ ఉంచుతున్నా, పైన సర్వీసెస్ ఇమేజ్ ఉంది కదా దాన్ని బ్లాక్ అంటే కామెంట్ అవుట్ చేస్తున్నా. సో విచ్ మీన్స్ ఎస్ ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇన్సైడ్ నేనేమంటున్నానంటే నావిగేషన్ ఎగ్జాక్ట్ కింద ఉండింది. ఓకే, దీన్ని కామెంట్ చేసేసి ఇక్కడ చూసినట్లయితే సర్వీసెస్ అని వచ్చేస్తుంది. ఓకే, స్టిక్ ఆన్ అయినా కానీ పర్లేదు. ఈ సర్వీసెస్కి ఐ వుడ్ లైక్ టు ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్. ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను ఇన్సైడ్ దట్ పేజ్ ఓన్లీ. సర్వీసెస్ కాబట్టి లీడ్లోని నేనేమంటే ఫాంట్ సైజ్ 4 అసైన్ చేసి సేవ్ చేసిన. సో యూ కెన్ సీ నౌ వీ హ్యాడ్ 4 అంటే ఐ విల్ గో విత్ 1 సేవ్ చేసిన. నౌ వీ కుడ్ సీ సర్వీసెస్ అనేది అంటే హోమ్ అబౌట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా నా సర్వీసెస్ అన్నట్టు. అంటే పేజెస్ క్రియేట్ చేసేసాం, నీడ్ టు అసైన్ లింక్. ఓకేనా సుస్మిత గారు, అర్థమవుతుందా? వంశీ గారు అర్థమవుతుంది. ఓకే, నిన్న ఏదైతే మనం బూట్స్ట్రాప్ లైబ్రరీ ద్వారాని మనం క్రియేట్ చేసామో లేఅవుట్ని, అదే లేఅవుట్ని యూజ్ చేసి 3 పేజెస్ క్రియేట్ చేసేసాం. రెస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ అసైనింగ్ సంథింగ్ పేజ్ లింకింగ్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో దీప్తి గారు అర్థమవుతుందా? వంశీ అర్థమవుతుందా? Yes, sir. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డోమ్ అండి. సో ఇక్కడ హౌ మెనీ పేజెస్ డిడ్ వి క్రియేటెడ్? 4 పేజెస్, 3 పేజెస్ చేస్తున్నా, మీరు రెస్ట్ మీరు చేసేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత హోమ్ అబౌట్ సర్వీసెస్ పేజెస్ని వీ హ్యావ్ టు ఇంపోర్ట్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? అండ్ రెస్ట్ పేజెస్ కూడా కామెంట్ అవుట్ యాడ్ చేసి రిమూవ్ చేసేసిన. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ వచ్చేసి సేవ్ చేసిన హోమ్ అబౌట్ సర్వీసెస్ పేజెస్ అన్నిటినీ కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేశా. ఇది హోమ్ పేజ్, ఇది అబౌట్ పేజ్, ఇది సర్వీసెస్ పేజ్. ఓకేనండి?
అంతే కదా, ఒక్కొక్క పేజ్ ఇలానే వస్తుంది మనకి డిఫరెంట్గానే. ఒకే పేజ్లో వచ్చింది ఎందుకంటే app.jsలోని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ దేర్ ఈస్ ఏ రౌటింగ్ ఈస్ దేర్. ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలి, రౌటింగ్ అనేదాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇన్స్టాలేషన్ కమాండ్ హౌ టు మేక్ ఏ రౌటింగ్ అనేది ఇన్సైడ్ ఐ ప్రొవైడెడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది రౌటింగ్. ఓకే, డిఓసి డాక్యుమెంటేషన్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఎన్పిఎంఐ రియాక్ట్ రౌటర్ డోమ్ అనేది వచ్చింది. అంటే ఏ వర్షన్ అయినా కానీ లేటెస్ట్ వర్షనే ఇక్కడ ఇన్స్టాలేషన్ అవుతుంది అన్నట్టు, ఎన్పిఎంఐ రియాక్ట్ రౌటర్ డోమ్ అనేది. సో డూ వన్ థింగ్, ఐ విల్ డూ కాపీ. ఇక్కడ నేను దీన్ని కాపీ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే గో టు ద వ్యూ మెన్యూ, ఇన్సైడ్ ద టెర్మినల్ వీ నీడ్ టు ఇంపోర్ట్ దట్ వన్ కదా. నవ్ వీఆర్ రెండరింగ్ అవుట్పుట్ కాబట్టి కంట్రోల్-C టెర్మినేట్ ద అవుట్పుట్ అన్నట్టు ఎంటర్ చేసా. కంట్రోల్-V తీసుకొని ఎంటర్ చేసిన. సో ఇట్ విల్ ఇన్స్టాల్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, రౌటర్ అనేది ఇన్స్టాలేషన్. హౌ డు వి నో దట్ ద రౌటింగ్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్? వంశీ గారు చెప్పండి, మనం ఎలా రౌటింగ్ ఇన్స్టాలేషన్ అయిందనే లైబ్రరీ మనకు ఎలా తెలుసు? డిపెండెన్సీస్లో చూడాలి సార్. హ్యావింగ్ ఇన్ ప్యాకేజ్.json. ఓకే, ప్యాకేజ్.jsonలో డిపెండెన్సీస్లోని ఓకే రియాక్టర్ రౌటర్ డోమ్ అనేది వస్తుందండి. వర్షన్ 7.0.1 లేటెస్ట్ వర్షనే వచ్చింది అన్నట్టు. సో వాట్ వీ నీడ్ టు డూ ఈస్ సింపుల్లీ ఓకే వీటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. బ్రౌజర్ రౌటర్ రౌట్స్ రౌట్ అన్నట్టు. ఓకే, ఈవెన్ వి ఇంపోర్టెడ్ పేజెస్ అన్నట్టు అండి. సో ఇప్పుడు ఇందులో నుంచి నేనేంటంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. వి కోడ్ సి దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారానే ఇంపోర్ట్ చేసేసినాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి వీ నీడ్ టు యూజ్ బ్రౌజర్ రౌట్స్ రౌట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ వచ్చేసి తీసేసుకున్నాను. సో హోమ్ పేజ్ ఈజ్ అవర్ కాంపోనెంట్. we need to mention that page inside the element as a home page. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఈ చివరి నుంచి చివరికి సెలెక్ట్ చేస్తానో డాట్స్ ఉన్నాయి చూసారా లైట్ పక్కన, అవి కూడా స్పేస్ అనండి, మొత్తం కాపీ అవుతుంది. అందుకని అలా చేయొద్దు, అది కూడా కౌంటబుల్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని రెస్ట్ కాపీ పేస్ట్ అనండి. ఓకే, అండ్ ఇక్కడ ఇది అవసరం లేదు మనకి, ఎందుకంటే హోమ్ పేజ్ని మనం ఇంపోర్ట్ చేసాం కాబట్టి. అబౌట్ పేజ్ని కూడా నేను ఇక్కడ వచ్చేసి కట్ చేసేసి ఈ అబౌట్లోని నేనేమంటున్నానంటే పేస్ట్ చేసేసాను. అండ్ సర్వీసెస్ పేజ్ కూడా నేనేమంటున్నానంటే వి కోడ్ సి కంట్రోల్-X అనేసి ఓకే సర్వీసెస్ పేజ్ని ఇక్కడ నేను తీసుకొని ఓకే ఎలిమెంట్లో లోడ్ చేస్తున్నాను సర్వీసెస్. పర్ఫెక్ట్, అంటే వి అసైన్డ్ రౌట్స్ బ్రౌజర్ రౌటరు రౌట్ అనేది ప్రాపర్గాని మనం అసైన్ చేసామన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ మనం ఏం చేయాలి, పేజెస్కి లింక్ అసైన్ చేయాలి. వీ హ్యావ్ టు అసైన్ ఏ లింక్ టు ఎవ్రీ పేజ్ అన్నట్టు. ఓకే, ఇక్కడ వస్తుందండి అసలు టాస్క్, విచ్ మీన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేమంటున్నానంటే వీ హ్యావ్ టు అసైన్ లింక్ అన్నట్టు. వీ నీడ్ టు ఇంపోర్ట్ దట్ లింక్ కాంపోనెంట్ ఇన్ ఎవ్రీ పేజ్. ప్రతి పేజ్లోని నీడ్ టు ఇంపోర్ట్. హోమ్ పేజ్లో నేను ఏం చేసిన ఇంపోర్ట్ చేసేసాను. అండ్ రెస్ట్ వీ హ్యాడ్ దట్ లింక్ అన్నట్టు. ఈ లింక్ నేనేం చేసిన అంటే డూ కాపీ దిస్ వన్ అండ్ ఓవర్ హియర్ ఇక్కడ మనం ఏం చేసాం అదే లింక్ యాడ్ చేయండి. ఇక్కడ ఏ క్లాస్ నేమ్ ఓకే యాక్టివ్ ఏరియా కరెంట్ పేజ్ హెచ్ఆర్ఈఎఫ్ అని ఇచ్చాం. లింక్ అనేది ఏకి బదులు ఇక్కడ వి నీడ్ టు యూస్ లింక్ అంటే ఓకే లింక్ అనే కాంపోనెంట్ యూస్ చేస్తాం. 2 అనేదాన్ని మనం దేనికి యూస్ చేస్తాం అంటే హెచ్ఆర్ఈఎఫ్కి బదులు యూస్ చేస్తాం అన్నట్టు. ఓకే, దీన్ని కాపీ చేసేసి హెచ్ఆర్ఈఎఫ్కి బదులుగా దీన్ని అసైన్ చేయండి, అంతే 2. ఇంక ఇది మనకు అవసరం లేదు. ఓకే, డూ కామెంట్ అవుట్ సేవ్ చేయండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి క్లాస్ దాన్నే కాపీ పేస్ట్ చేస్తే ఈ క్లాస్ నేమ్ మిస్ అవుతాం, డిజైన్ మిస్ అవుతాం, అక్కడ ఉన్న కొన్ని రెస్పాన్సివ్ ఫీచర్స్ మిస్ అవుతాం. కాబట్టి నీడ్ టు మెన్షన్ లైక్ దిస్.
ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇక్కడ అంత ఎక్కువగా లేదు చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే లింక్ అనేది తీసుకున్నా. ఓకే, అండ్ లింక్ తర్వాత మనం ఏం చేయాలి, టు ఈక్వల్ టు డబల్ కొటేట్స్లోని. ఓకే, లింక్ తర్వాత ఇక్కడ చూడండి అబౌట్ పేజ్ అనేది డిఫైన్ చేయాలి. బ్యాక్ స్లాష్ డబల్ కొటేట్ బ్యాక్ స్లాష్ అబౌట్ పేజ్ డబల్ కొటేట్ బ్యాక్ స్లాష్ అబౌట్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ స్మాల్ లెటర్ అని పెట్టచ్చు, నో ఇష్యూ. అబౌట్ అనేది మెన్షన్ చేశాను. అండ్ రెస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ అబౌట్ అనేది లేబుల్ నేమ్ అసైన్ చేశాను. క్లాస్ నేమ్ని హెచ్ఆర్ క్లాస్ నేమ్ ఒక్కటి మనం ఇక్కడ డిఫైన్ చేస్తే చాలు. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే క్లాస్ నేమ్ అనేది తీసేసుకున్నాను. ఐ విల్ డూ కామెంట్ అవుట్. నెక్స్ట్ ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే మనకు తెలియాలి కాబట్టి. అండ్ సర్వీసెస్ కూడా అంతే వస్తుంది, విచ్ మీన్స్ ఎల్ఐఎన్కే లింక్. ఓకే, క్లాస్ సేమ్ పైన క్లాసే మనం అసైన్ చేసేద్దాం. క్లాస్ ఈక్వల్ టు డబల్ కొటేట్స్ నావిగేషన్లో లింక్ అనేది అసైన్ చేసి అండ్ టూ అనేది డిఫైన్ చేసి డబల్ కొటేట్స్లోని బ్యాక్ స్లాష్. ఓకే, ఎస్ఈఆర్విఐసిఏఎస్ సర్వీసెస్ పేజ్ అనేది తీసుకుని ఇక్కడ SERVICES సర్వీసెస్ అనేది తీసుకున్నా. డూ కామెంట్ అవుట్ దిస్ వన్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? క్లాస్ నేమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు, కాంటాక్ట్ ఏమీ లేదు. సో లెట్ వి సి ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చి మనం చూసినట్లయితేనే జస్ట్ డూ రిఫ్రెష్ ఓవర్ హియర్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఎర్రర్ ఏదన్నా ఉంటే కనుక ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. ఎందుకోసమని వి జస్ట్ టర్మినేటెడ్ ది. ఓకే, ఈ లైబ్రరీని ఇన్స్టాలేషన్ చేయడానికి మనం టర్మినేట్ చేసాం కాబట్టి ఇట్ విల్ షో సంథింగ్ లైక్ దట్ అన్నట్టు. సో నేనేంటంటే గో టు ద వ్యూ మెన్యూ ఇన్సైడ్ ద టెర్మినల్. వన్స్ అగైన్ ఇక్కడ రౌటింగ్ ఇన్స్టాలేషన్ చేయడానికి మనం టెర్మినేట్ చేసాం కదా, దాన్ని నేనేమంటున్నానంటే npm స్టార్ట్ అంటున్నా. నౌ వీ కుడ్ సీ. సో routing is one of the library to make a page linking. ఓకే, పేజ్ లింకింగ్ చేయడానికి మనం దీన్ని యూస్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఎ లైబ్రరీ అన్నట్టు. సో దిస్ ఈజ్ ఓన్లీ ద ప్రొసీజర్ విచ్ వీ నీడ్ టు ఫాలో అన్నట్టు. ఇక్కడ మీరు చూసారా, ప్రీవియస్ మనం ఓపెన్ చేసుకున్న లోకల్ హోస్ట్ అనేది గ్రే కలర్లో వచ్చింది. యాక్టివ్లో ఉంటే బ్లూ కలర్ వస్తుంది, గ్రే కలర్ వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ రెండరింగ్ అన్నట్టు. యూ కెన్ డూ క్లోజ్ దట్ వన్. అండ్ నవ్ ఇప్పుడు ఓపెన్ అయ్యేది యాక్టివ్గా మనం ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ అన్నట్టు. ఓకే, సో నా వీ కుడ్ సీ హోమ్ పేజ్లోని టూ 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 ఏమొచ్చింది ఇక్కడ మనకి, హోమ్ పేజ్లో టూ నావ్ క్లాస్ నేమ్ వచ్చింది కదా, లింక్ టు హోమ్లో సెల్ఫ్ ఏ వచ్చింది చూడండి. ఇక్కడ మనకు కావాల్సింది లింక్ రావాలి, ఇక్కడ ఏ వచ్చింది ఎందులోని. ఓకే, హోమ్ పేజ్లోని. బై మిస్టేక్ ఐ డిడెంట్ క్లోజ్ దట్ లింక్, అసైన్ దట్ క్లోజింగ్ లింక్ ట్యాగ్. ఓకే, డూ ఓవర్ దేర్. అండ్ హోమ్ పేజ్లో రెడ్ కలర్ వచ్చింది, లొకేటెడ్ ఇన్సైడ్ హోమ్ అన్నట్టు. సో ఇక్కడ మనకు కావాల్సింది లింక్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సేవ్ చేస్తున్నాను. నౌ వి కుడ్ సీ సీమ్స్ టు బి లైక్ దిస్. ఎన్ని పేజెస్ ఉన్నాయండి ఇక్కడ? ఇందాక చాలా పేజీలు వచ్చినాయి హోమ్ అబౌట్ సర్వీస్, బట్ ఇక్కడ ఒకటే పేజ్ వచ్చింది. సో ఇఫ్ ఐ హిట్ అబౌట్ యూ కుడ్ సీ అబౌట్ పేజ్ ఇస్తే. ఓకే, అబౌట్ పేజ్లోనే మనం సెక్షన్స్ ఎక్కువ తీసుకున్నాం. ఓకేనా, ఆ తర్వాత వి కుడ్ సీ సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ అంటే అక్కడ ఏదో పేజ్లో ఎర్రర్ వచ్చినట్టుంది. సో సర్వీసెస్లో అండ్ సర్వీసెస్ పేజ్లోని ఓకే ఇక్కడ వచ్చేసి ఓకే ఇక్కడ డిఫైన్ చేయాలి మనం. ఇక్కడ చూసారా సర్వీసెస్ పేజ్లో లింక్ అసైన్ చేయలేదు మనం. సో వాట్ వీ నీడ్ టు డూ ఈస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, సో ఓపెన్ చేద్దాం. హోమ్ పేజ్లోని మనకు అన్ని కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఓకే, ఈ హోమ్ పేజ్లో ఈ లింక్ని నేను జస్ట్ కాపీ చేసేస్తున్నా. ఓకే, నావ్ లింక్ యాక్టివ్, ఏరియా కరెంట్ పేజ్ టు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఏరియా కరెంట్ పేజ్ అది కూడా కరెక్ట్గానే వచ్చింది. ఐ విల్ కామెంట్ అవుట్ దిస్ వన్. ఓకే, ఇఫ్ ఎర్రర్ వస్తే నేను దాన్ని యూస్ చేసుకుంటాను అన్నట్టు. అండ్ మోర్ ఓవర్ వీ నీడ్ టు ఇంపోర్ట్ దట్ లింక్ ఇన్ టు ద సర్వీసెస్ పేజ్ యాజ్ వెల్.
తర్వాత అబౌట్ పేజ్లోని కామన్గా ఉంది. హోమ్లోకి వచ్చి అబౌట్ పేజ్ లింక్ని కూడా నేనేం చేస్తున్నానంటే ఓకే జస్ట్ డూ కాపీ దిస్ వన్ అండ్ సర్వీసెస్ పేజ్లోని అబౌట్ పేజే కదా ఇది, యా సర్వీసెస్ పేజే కదా. సో ఇక్కడ అబౌట్ పేజ్కి లింక్ అనేది అసైన్ చేస్తున్నాం, జస్ట్ అబౌట్ అన్నట్టు. తర్వాత ఇక్కడ క్లాస్ నేమ్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ మోర్ ఓవర్ హోమ్లో మనం సర్వీసెస్ పేజ్కి ఈ లింక్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో కాపీ చేస్తున్నాను సర్వీసెస్ పేజ్లోని. ఓకే, నవ్ ఈ కోడ్స్ ఇక్కడ వచ్చేసి కాపీ పేస్ట్ చేసేసాను, పర్ఫెక్ట్. సేమ్ క్లాస్ నేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఈ లింక్ అనే కాంపోనెంట్ని వీ నీడ్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ దట్ లైబ్రరీ అన్నట్టు. ఏ పేజ్లో నుండి? సర్వీసెస్ పేజ్లోని. ఓకే, ఇక్కడ వచ్చేసి కాపీ పేస్ట్ చేశాను లింక్ యాజ్ వెల్. నో ఎర్రర్ ఎట్. అబౌట్ పేజ్లోని మనకి లింకింగ్ అసైన్ చేసాము, విచ్ మీన్స్ వీ నీడ్ లింకింగ్ ఫర్ దిస్ పేజ్. అబ్బో దీంట్లో కూడా చేయలేదుగా. లైన్ నెంబర్ 17th to 25th. సో సర్వీసెస్ పేజ్లోని లైన్ నెంబర్ ఓకే ఎందుకులేండి దీన్ని సపరేట్గా చేద్దాం, పోలీస్ స్టాప్ మిస్టేక్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. అబౌట్ పేజ్లోని ఇది అబౌట్ పేజ్లో కదా, హోమ్ పేజ్ని నేను ఇక్కడ కామెంట్ అవుట్ చేసి పేస్ట్ చేసేది హోమ్ పేజ్ అన్నట్టు. అండ్ తర్వాత అబౌట్ పేజ్ని కూడా తీసుకోవాలి కదా, కాపీ చేసేసాను. అబౌట్లోని ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే కామెంట్ అవుట్ చేస్తున్నాను అన్నట్టు, సేవ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ ఎ సర్వీసెస్, దేర్ ఆల్సో వి యూస్డ్ ఏంటది సర్వీసెస్ కాబట్టి అబౌట్ పేజ్లోని ఈ సర్వీసెస్ హెచ్ఆర్ఎఫ్ని కామెంట్ అవుట్ చేసేసి తీసుకున్నాను. అయితే ఇక్కడ క్లాస్ నేమ్ ప్రాపర్గా అన్నిటికీ ఉందా లేదా జాగ్రత్తగా చూసుకోండి. క్లోజింగ్ ట్యాగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు ఇంపోర్ట్ దిస్ లింక్ కాంపోనెంట్ ఓవర్ హియర్ అన్నట్టు. ఇందులో అబౌట్ పేజ్ అంటే పేజెస్ క్రియేట్ చేయడమే కాదు, వీ నీడ్ టు అసైన్ లింకింగ్ టు నెంబర్ ఆఫ్ ఎన్ని పేజీలు ఉంటాయి అన్ని పేజెస్కి వీ నీడ్ టు యాడ్ అన్నట్టు. సో హోమ్ పేజ్లోని, అబౌట్ పేజ్లోని, ఆ తర్వాత సర్వీసెస్ పేజ్లోని వీ అసైన్డ్ ద పేజ్ లింకింగ్ అన్నట్టు. సో హోమ్లోకి వచ్చేసాను, పర్ఫెక్ట్. అబౌట్లోకి వచ్చా, పర్ఫెక్ట్. సర్వీసెస్లోకి వచ్చాను, అరే సర్వీసెస్ పేజా, ఇక్కడ ఏం అసైన్ చేసాము సర్వీసెస్, విచ్ మీన్స్ సర్వీసెస్ పేజ్లోని SERVICES సర్వీసెస్ పేజ్ కదా, విచ్ వీ డిఫైన్డ్ ఎస్ ఈజ్ ఏ క్యాపిటల్, పర్వాలేదు. సో యాప్లోకి వచ్చేసి ఇక్కడ కూడా SERVICES సర్వీసెస్ అని ఇచ్చాము, సర్వీసెస్ పేజ్ అని డిఫైన్ చేయాలి. అందుకే పొడుగ్గా తీసుకోవాల్సింది అబౌట్, హోము అలా షార్ట్ కట్ నేమ్స్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి, డూ రీఫ్రెష్ ఓవర్తే ఓకే. అండ్ ఓవర్ హియర్ యూ కుడ్ సి అబౌట్ ఇస్తే, సర్వీసెస్ ఇస్తే, కాంటాక్ట్ మనం చేయాలా, హోమ్ ఇస్తే, అబౌట్ ఇస్తే. హోమ్లో కూడా నేనేంటంటే సబ్ టైటిల్ యాడ్ చేస్తున్నాను. యూ కుడ్ సి నేను వచ్చేసి హోమ్ పేజ్లోని ఓకే ఇక్కడ వచ్చేసి నేనేమంటున్నానంటే ఏది సబ్ టైటిల్ అంటే విచ్ మీన్స్ ఇక్కడ అంటే మనం ఇమేజ్ యాడ్ చేసి దాని తర్వాత పారాగ్రాఫ్ యాడ్ చేసాం కాబట్టి H2 తీసుకొని ఓకే హోమ్ PAGE అనేది యాడ్ చేసి సేవ్ చేస్తున్నా. సో విచ్ వీ కెన్ సీ దిస్ ఈస్ హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్ అండ్ హోమ్ పేజ్. ఓకే, మోర్ ఓవర్ దిస్ ఈస్ ద పేజ్ లింకింగ్ అసైన్ చేసేసాం. ఇన్స్పెక్ట్ అన్న తర్వాత యూ కుడ్ సీ దిస్ ఈస్ ఏ రెస్పాన్సివ్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో హియర్ యూ కుడ్ సీ దిస్ ఈస్ హోమ్ పేజ్ కదా, ఐ వాంట్ టు క్లిక్ సర్వీసెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి, వితౌట్ ఎనీ ఎర్రర్. ఒక వెబ్సైట్ మనం రియాక్ట్ చేసేసామండి, ఈవెన్ బై యూజింగ్ గెట్ బూట్స్ట్రాప్ లైబ్రరీ ద్వారా. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ అబౌట్ క్లిక్ చేశాను, ఇప్పుడు చూడండి అబౌట్ పేజ్ అనేది వచ్చేసింది విత్ ప్రాపర్ అవుట్పుట్ అన్నట్టు, విత్ రౌటింగ్ అన్నట్టు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? అయితే వాట్ డస్ మీన్ బై రౌటింగ్ అంటే ఏంటి? రౌటింగ్ అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ అవసరాన్ని బట్టి ప్రతి సెక్షన్ని కూడా మనం కాంపోనెంట్లోగా డివైడ్ చేసాము. అండ్ ఏ హెచ్ఆర్ఈఎఫ్ బదులు లింక్ అనే కాంపోనెంట్ని విచ్ వి అసైన్ టు దట్ నావిగేషన్ అన్నట్టు ఇక్కడ తీసుకున్నాం. డిడ్ యూ అండర్స్టాండ్? అండ్ ఓవర్ హియర్ app.jsలో బ్రౌజర్ రౌటర్ ఉదాహరణకి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు
నా దగ్గర ఒక 10 సిస్టమ్స్ ఉంటే నేను 10 GB లేదా 100 GB అనేది నేను తీసుకున్నప్పుడు ఓకే స్పేస్ అనేది అంటే స్పీడ్ అనేది తీసుకున్నప్పుడు ఈ 10 సిస్టమ్కి 10 10 GBని డివైడ్ చేస్తాను. ఎందుకని ఒక్కొక్క సిస్టంలోని స్పీడ్ బాగా ఉంటుంది, 10 సిస్టమ్కి ఆ 100 GB స్పీడో షేర్ అవుతుంది అన్నట్టు. ఇన్ సచ్ కేస్ ఫేస్బుక్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్, స్నాప్డీల్ ఇలాంటి వెబ్సైట్లో తీసుకున్నట్లయితే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పేజెస్ కాంపోనెంట్స్ అన్నట్టు. వాటిని ఇలా డివైడ్ చేసి రౌట్స్లో ఈ 4 రూట్లు కలిపి ఒక రౌట్లో ఈ ఒక రౌట్ని కలిపి మనం ఒక బ్రౌజర్ రౌట్లో యాడ్ చేస్తేనే అదేం చేస్తుందంటే స్పీడ్గా లోడ్ అవుతుంది. చూడండి పేజ్ స్పీడ్ చూడండి. అబౌట్ అని అంటే నో డిలేయింగ్, సర్వీసెస్ అంటే నో డిలేయింగ్, హోమ్ అంటే క్లిక్ చేసి చేయగలిగినంత స్పీడ్ వస్తుందో చూడండి. ఇదే పేజ్ HTMLలో క్రియేట్ చేయండి, పేజ్ లోడింగ్ స్పీడ్ చూడండి స్లో ఉంటుంది. ఓకే దీంట్లో చూడండి మీరు ఎంత కంటెంట్ అయినా యాడ్ చేయండి, వీడియో ఇమేజెస్ యాడ్ చేయండి, స్లో ఉండదు, చాలా స్పీడ్గా వస్తుంది. అంటే విచ్ మీన్స్ దే డివైడెడ్ దీస్ పేజెస్ లింకింగ్ యాజ్ ఎ రౌట్. ఓకే వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ రౌటింగ్ అంటే పేజ్ లింకింగ్ అండి, నాట్ ఏ డిజైనింగ్ కాన్సెప్ట్ అన్నట్టు. సో మనం ఏం చేయాలి ఇక్కడ? ఓకే వాట్ వీ నీడ్ టు డూ అని అంటే దీన్ని మనం ఓకే పేజ్ లింకింగ్ని డివైడ్ చేసినట్టు అక్కడ కాంపోనెంట్సే ఉంటాయి మనకి. HTML ట్యాగ్స్ గెట్ బూట్ స్ట్రాప్లో రాగిన ఇక్కడ మనం యూస్ చేసినటువంటి HTML ట్యాగ్స్ ఏమీ ఉండవు అన్నట్టు. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఇప్పుడు మనం ఏం చేసాం, రియాక్ట్లో గెట్ బూట్ స్ట్రాప్తో రెస్పాన్స్ వెబ్సైట్ని విత్ 4 పేజెస్లో అసైన్ చేసాం. ఓకే ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే అబౌట్ పేజ్లోని, సర్వీసెస్ పేజ్లోని, హోమ్ పేజ్లోని, రియాక్ట్ జేఎస్లో రౌటింగ్తో గెట్ బూట్ స్ట్రాప్లోనే అసైన్ చేసాం. దీప్తి గారు అర్థమైందా? ఎస్ సార్. సుస్మిత గారు? అర్థమైంది సార్. ఎస్. వంశీ గారు? సార్ అంటే ఇప్పుడు ఇది మనం బూట్ స్ట్రాప్ లోనే రియాక్ట్ ఇలా రౌటింగ్ అనేది చేస్తామా సార్? అంటే లేకపోతే బూట్ స్ట్రాప్ లేకుండా కూడా చేస్తారా రౌటింగ్? ఒక డౌట్ ఉంది. అదేనండి, HTMLలోనైనా చేసుకోవచ్చు, బూట్ స్ట్రాప్లోనైనా చేసుకోవచ్చు, రియాక్ట్ బూట్ స్ట్రాప్లో అదే రియాక్ట్ బూట్ స్ట్రాప్లో చేసుకోవచ్చు, ఎందులోనైనా చేసుకోవచ్చు అన్న. చేసే ప్రొసీజర్ మాత్రం ఇదే. అదే చేసే ప్రొసీజర్ మాత్రం ఇది అన్నట్టు. అర్థమైందా? సో అబౌట్, సర్వీసెస్, హోమ్, ఈవెన్ we created couple of okay components as well. Every page is having some response. So perfect వచ్చేసింది మనం. వంశీ గారు అర్థమైందండి? Yes, sir. అదే. ఎస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ మీకు పేజ్ ఒకటి ఇచ్చేసా, సింగిల్ పేజ్ అనేది ఇచ్చేసా, హోమ్ పేజ్. ఈ వీడియో మాత్రం షేర్ చేస్తా, సోర్స్ కోడ్ షేర్ చేయను, మీరు క్రియేట్ చేయండి. ఇన్నర్ పేజెస్ అయినటువంటి అబౌట్ పేజ్ కానీ, సర్వీసెస్ కానీ, హోమ్ కానీ మొత్తం కానీ మీరు షేర్ చేయండి, మీరు క్రియేట్ చేయండి. పేజ్ లింకింగ్కి నేను ఈ లింక్ ఇచ్చాను, ఇందులో కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని చేయండి. అర్థమైందా? ఓకే డిడ్ యూ అండర్స్టాండ్ అండి? Yes, sir. ఎస్ ఎస్ ఎస్. దీప్తి గారు అర్థమైందండి? ఎస్ సార్. యా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సుష్మిత గారు మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఊర్మిళ గారు మీకు అర్థమైందా? యా పర్ఫెక్ట్ అండి. సో నేను ఈ వీడియో షేర్ చేస్తాను, డూ ప్రాక్టీస్. రేపు మనం ఏం చేసుకుందాం అంటే రియాక్ట్ బూట్ స్టాప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే గెట్ బూట్ స్టాప్ విచ్ వి డిస్కస్డ్ అన్నట్టు. అండ్ ఈ సెషన్లో వి డిస్కస్డ్ అబౌట్ 33rd టాపిక్ RJSలో. ఓకే గెట్ బూట్ స్టాప్ యొక్క లేఅవుట్ విత్ ROUTING. అది ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్ అండి? రేపు గిట్ క్లోన్ చెప్తాను, అంటే ఈ సోర్స్ కోడ్ ఉంది కదా, గిట్లో మనం ఎలా డిప్లాయ్ చేసుకోవాలి అనేది చెప్తాను. అప్పుడు ఈ కోడ్ మొత్తం కూడా మీకు ప్రాపర్ వేలో రావటం అనేది జరుగుతుంది. ఓకే సార్ మనం HTML CSS చేసినప్పుడు నెట్లిఫైలో పబ్లిష్ చేసాం సార్. అదే
అవును. పోస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇది కూడా అలా పోస్ట్ చేయొచ్చా? చూసుకోవచ్చు, రేపు చెప్తాను మీకు. ఓకే. గిట్లో సోర్స్ కోడ్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, దీన్ని నెట్లిఫైలో ఎలా పబ్లిష్ చేసుకోవాలి అనేది రేపు చెప్తాను. దీప్తి గారు అర్థమైందా? ఓకే సార్. యా సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండి? ఓకేనా? ఓకేనండి, దెన్ రేపు కనెక్ట్ అవుదాం. డూ ప్రాక్టీస్ అండ్ ఫినిష్ దిస్ వన్ అండ్ విల్ కనెక్ట్ బై టుమారో అండ్ డిస్కస్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి, దెన్ ఓకే సార్. యా, బాయ్ బాయ్ యా అండి. సార్. థ్యాంక్ బై యూ. సార్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ అండి. ఓకే, బాయ్ అండి.